హన్మకొండలోని బీసీ భవన్లో ఓబీసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆచార్య కొండలక్ష్మి బాబూజీ గారి 13వ వర్ధంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఘనంగా నివాళులు కూడా అర్పించుకోవడం జరిగింది. ఇవాళ కొండలక్ష్మి బాబూజీ ప్రతి ఒక్క బీసీకి ఆదర్శంగా ఆయన చరిత్రను తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆయన తను స్వతంత్ర పోరాటంలో కూడా చురుగ్గా పాల్గొని భారతదేశ స్వతంత్రానికి రావడంలో గాంధీజీ గారితో కలిసి పోరాడడం జరిగింది. దాంతోపాటు ఈడ నైజాం పాలనకు వ్యతిరేకంగా కూడా ఉద్యమించిన వ్యక్తి ఎవరైనంటే కొండలక్ష్మి బాబూజీ గారు. తర్వాత తెలంగాణ భారతదేశంలో విలీనమై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయిన తర్వాత కూడా సపరేట్ తెలంగాణ గురించి, సపరేట్ తెలంగాణ వస్తేనే ఇక్కడున్న ప్రజలకు మంచి జరుగుతుందనే ఉద్దేశంతో ఆనాడు 69 ఉద్యమంలో కూడా చురుకైన పాత్ర పోషించి ఆనాడు ఈ పదవి కావాలా, తెలంగాణ కావాలంటే నాకు తెలంగాణే కావాలని రిజైన్ చేసిన ఘనత ఈ కొండలక్ష్మి బాబూజీ గారికి దక్కుతుంది. అంటే ప్రజల పక్షాన పోరాడడానికి తన యావత్తు జీవితాన్ని అంకితం చేశారు. ఇటు బడుగు బలహీన వర్గాల పక్షాన, రెండోది పద్మశాలి చేనేత వాళ్ళ సమస్యల పక్షాన పోరాడిన వ్యక్తి ఎవరు అంటే కొండలక్ష్మి బాబూజీ గారు. తన చివరి శ్వాస వరకు కూడా తెలంగాణ రావాలని, తెలంగాణకు ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకెళ్లిన వ్యక్తి ఎవరంటే కొండలక్ష్మి బాబూజీ గారు. వారి ఆశయాలను ఇలా ఓబీసీ ప్రతి సభ్యులు, నాతో పాటు ఈ ఓబీసీ జనరల్ సెక్రటరీ గడ్డం భాస్కర్ గారు, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ విజయలక్ష్మి గారు, ప్రతి ఒక్క ఓబీసీ సభ్యులు వారి ఆశయాలను కొనసాగిస్తామని తెలియజేయడానికి ఇవాళ పెద్ద ఎత్తున కలవడం జరిగింది. ముందు ముందు రోజుల్లో వారిది జయంతి సభలు, తర్వాత వారి ఆశయాలను యువతకు చేర్చడానికి మా వంతు ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.